నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పిల్లలు లేని పేరెంట్స్ ఫర్టిలిటీ సెంటర్స్ అని చాలామంది వెళ్తూ ఉంటారు. పిల్లలకి కలగరు అన్నప్పుడు ప్రత్యామ్నాయంగా టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ లేదా ఐవీఎఫ్ ద్వారా కానీ పిల్లలను, సరోగసీ ద్వారా కానీ పిల్లలను కంటుంటారు. మరి వీటిపైన ఎలాంటి చట్టాలు ఉన్నాయా? ఆ చట్టాలు ఉంటే ఉల్లంఘిస్తున్న వాళ్లను ఏం చేస్తున్నారు? చట్టాలను ఖచ్చితంగా అమలు చేసినట్లయితే మోసాలు అన్నవి జరగవు. రీసెంట్గా జరిగిన మోసం మనం అందరం తెలుసుకున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసాలన్నీ బయటికి వచ్చాయి. ఒక బాబు తరచూ జబ్బు పడడంతో ఆ పేరెంట్స్ DNA టెస్ట్ ద్వారా ఇక్కడ జరిగిన మోసాన్ని బయటపెట్టారు. పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పుడు అక్కడ అనఫీషియల్గా స్టోర్ చేసిన స్పెర్మ్, తర్వాత అనఫీషియల్ డ్రగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో ప్లేస్లలో వీళ్ళు బ్రాంచెస్ పెట్టి నడిపిస్తున్నారు ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు. ఇలాంటి సెంటర్స్ అనేక నగరాలలో అనేకంగా మోసపోతూనే ఉన్నారు జనాలు. బయటికి వచ్చినప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది ఏంటి అన్నది. కాకపోతే పేరెంట్స్ ఖచ్చితంగా ఈ ప్రత్యామ్నాయ పద్ధతులకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు తెలుసుకొని వెళ్ళటం మంచిది. ఆ సెంటర్స్ను పూర్తిగా థరోగా చెక్ చేసుకోవాలి. ఎలాంటి సెంటర్, అది రిజిస్టర్ అయ్యుందా, నేషనల్ మరియు స్టేట్ ART మరియు సరోగసీ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయ్యాయా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ రిజిస్టర్ కాకుంటే అలాంటి సెంటర్స్కు వెళ్ళకూడదు. అది ఖచ్చితంగా థరోగా చెక్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన సెంటర్స్కి మాత్రమే ఈ పద్ధతులకు వెళ్ళాలి. అట్లాగే ఆ డాక్టర్ గురించి పూర్తి వివరాలు సేకరించాలి. పారదర్శకత ఎంతుంది, ఏమేం వివరాలు ఇస్తున్నారు, DNA చేయిస్తున్నారా, తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా వాళ్ళవి, అసాధారణ వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అసాధారణ వాగ్దానాలు చేసినట్లయితే అలాంటి సెంటర్స్కి ఖచ్చితంగా వెళ్ళకూడదు. ఏదో మోసం ఉన్నట్టు లెక్క. కాబట్టి పూర్తిగా పేరెంట్స్ వివరాలన్నీ చెక్ చేసుకోవాలి. డాక్టర్ వివరాలు కూడా చెక్ చేసుకోవాలి. ఆమె నమ్మకస్తురాలా, ఎంతకాలంగా ఈ వర్క్ చేస్తున్నారన్న విషయం కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. సరోగసీ చట్ట ప్రకారం, అంటే ఇది 2021లో సవరించారు ఈ చట్టాన్ని. ఆ చట్ట ప్రకారం వెళ్తున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. సరోగసీకి వెళ్ళే వాళ్ళు దగ్గరి బంధువులను ఎంచుకోవాలి. ఈ చట్ట ప్రకారం వాళ్ళు వివాహితులై ఉండాలి. 25 నుంచి 30 సంవత్సరాల వయసు కల వాళ్ళై ఉండాలి. అప్పుడే సరోగసీకి వెళ్ళటానికి అర్హులు వాళ్ళు. కాబట్టి ఈ నిబంధనలన్నీ పాటిస్తూ IVF ద్వారా కానీ సరోగసీ ద్వారా కానీ పిల్లలను కనొచ్చు. ఫెర్టిలిటీ సెంటర్స్ చేస్తున్న మోసాల వల్ల తమ పిల్లలు కాదు అని తెలిసినప్పుడు పేరెంట్స్ పిల్లలను వదిలిపెట్టే అవకాశం ఉంది. పిల్లలు అనాథలుగా మారుతారు. తక్షణం దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వం రెగ్యులర్ తనిఖీలు నిర్వహించినట్లయితే ఇలాంటి మోసాలు జరగవు. ఒక్కో బిడ్డను ఒక్కో దగ్గర ఒక్కో రకంగా విక్రయిస్తున్నారు. ఇక్కడ 9 కేసులు నమోదయ్యాయి. ఈ రీసెంట్గా జరిగిన రైల్లో 50 జంటల ఫైల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక బిడ్డను ఢిల్లీలో 90,000కు కొని రాజస్థాన్లో 35 లక్షలకు అమ్మిన సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అమ్మాయి అయితే 3.5 లక్షలకు, అబ్బాయి అయితే 4.5 లక్షలకు అమ్మే ముఠాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించి ఆ ఇన్స్టిట్యూట్స్ పైన చెక్ ఉన్నట్లయితే ఇలాంటి మోసాలు జరగవు. హాస్పిటల్లో కూడా ఈ పిల్లల్ని అపహరించే వాళ్ళు ముఠాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్లేస్లలో CC కెమెరాలు ఉండాలి. అప్పుడే ఈ అక్రమ ట్రాఫికింగ్ని ఆపడానికి సాధ్యమవుతుంది. పేరెంట్స్ అవగాహనతో ముందుకు వెళ్ళాలని బాలల హక్కుల సంఘం మరొక్కసారి మనవి చేస్తుంది. థ్యాంక్ యూ.